నమస్కారం సిఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు నియోజకవర్గం వాకాడ మండలం బాలరెడ్డిపాలెం పంచాయతీలో 2 ఏళ్ల కూటమి పాలన అభివృద్ధి సంక్షేమం ఇంటింటా ప్రచార కార్యక్రమం. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని టీడీపీ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో జాతీయ జెండాలతో ర్యాలీ. స్థానిక గడియారం స్తంభం నుండి మండల పరిషత్ కార్యాలయం వరకు మోటార్ సైకిళ్లకు జెండాలను కట్టి ర్యాలీ. భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శ్రీ బాలాజీ జూనియర్ కాలేజీ ఆధ్వర్యంలో మాలవీనగర్ ఐసీఎస్ రోడ్లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవ కార్యక్రమం. గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో హామీలు ఇచ్చినా ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాకాడు మండలంలో అనేక అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగిందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు నియోజకవర్గం వాకాడ మండలం బాలిరెడ్డిపాలెం పంచాయతీలో 2 ఏళ్ల కూటమి పాలన అభివృద్ధి సంక్షేమం ఇంటింటా ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. స్థానిక నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రజల వద్దకు వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వివరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గెలిచిన నెలలోనే 1,70,00,000 రూపాయలతో ప్రొటెక్షన్ వాల్ నిర్మించామని, 381 పెన్షన్లు అన్నదాత సుఖీభవ కింద 176 మందికి 33,43,000 అందించామని గుర్తు చేశారు. 2 ఏళ్ల కూటమి పాలనలో ఈ పంచాయతీలో 4,80,00,000 రూపాయల నిధులతో అనేక అభివృద్ధి పనులు వేగవంతం చేయడం జరిగిందని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క అభివృద్ధి పనైనా చేశారేమో నాయకులు చెప్పాలని, పనిచేసే ప్రభుత్వాన్ని గుర్తుంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి, రమణారెడ్డి, రామచంద్రారెడ్డి, మురళీరెడ్డి, మనోహర్, కిషోర్ ప్రసాద్, మధు, ప్రమిలమ్మ, దయాకర్, జనార్దన్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, కృష్ణమూర్తి, అజిత్ రెడ్డి, బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మల్లిబాబు ఓకే సార్. ఓకే సార్, పండి అన్న. చూడు చూడు. నమస్తే అమ్మ, బాగున్నారా? ఓకే సార్. వీళ్ళందరికీ భయం, ఒక భయం, మా ఊళ్ళో ఒక భూతం, భయం అనే భూతం ఉంటున్నారు. ఆదివారం రోజు వస్తుంటారు. ఈరోజు బాలరెడ్డిపాలెంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో తిరిగాం. అలాగే మా బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, ఎన్ఆర్ఐ బాలుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ బాలరెడ్డిపాలెంలో పెన్షన్లు 381 పెన్షన్లు ఈరోజు మనం ఇస్తున్నాం. ప్రతి నెల మా నాయకులు, మా కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క 381 పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. దాదాపు నెలకి 15,98,000 ఈ బాలరెడ్డిపాలెం పంచాయతీలో ఈరోజు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారి నాయకత్వంలో అందరికీ కూడా మా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, పెన్షన్స్ 3,000 ఉంటే 1,000 రూపాయలు పెంచినటువంటి ఘనత ఈ ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్కి దక్కిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా అన్నదాత సుఖీభవ, ఇక్కడ మొత్తం మీద 176 మంది రైతులకి దాదాపు 33,44,000 రూపాయలు ఇక్కడ పడుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే తల్లికి వందనం, దాదాపు 339 మందికి తల్లికి వందనం 43,51,000 ఈ యొక్క బాలరెడ్డిపాలెం పంచాయతీలు ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే సీసీ రోడ్డు మేము గెలిచినటువంటి ఈ 2 సంవత్సరాలు 4 రోడ్లు ఇచ్చాం. అట్లాగే ముఖ్యంగా గతంలో కూడా నేను ఎమ్మెల్యే కూడా చాలా వరకు సీసీ రోడ్లను కూడా ఈ ఊర్లో వేయించామని చెప్పి కూడా నేను తెలియజేస్తాం. ఇరిగేషన్ ద్వారా ఒక పని చేయించాం, 5 లక్షల రూపాయలు ఇరిగేషన్ ద్వారా చేయించాం. అలాగే ముఖ్యంగా ఈ యొక్క వెలుగు ద్వారా పొదుపు లక్ష్మి మహిళలకి
1,50,00,000 ఈ పంచాయతీలో ఇచ్చామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఇక్కడ అంగన్వాడీ సంబంధించిన టాయిలెట్స్ కూడా 36,000 పెట్టి రిపేర్ చేయించామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ఇక్కడ ప్రతిపాదనలు పెట్టినాం. ఆల్రెడీ డ్రైన్స్ 45 లక్షలకి ప్రతిపాదనలు పెట్టినాం. అలాగే ఆర్ఓ ప్లాంట్ కూడా 8 లక్షల రూపాయలకి ఒకటి ప్రతిపాదన పెట్టినాం. గతంలో కూడా ఒక ఆర్ఓ ప్లాంట్ నేను శాంక్షన్ చేయించాను. అది ఏమైందో నాకు తెలియదు. నా డబ్బులు ఇచ్చా, అది ఏమైందో నాకు తెలియదు. అన్యాయం ఉంది కథ అంతా కూడా. సరే, ఏదైనప్పటికీ పెద్దలు కూడా చెప్తున్నా. అలాగే CMRF కింద ఇక్కడ 7 మందికి దాదాపు 9,10,763 రూపాయలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహాయ నిధి కింద ఈ యొక్క పంచాయతీలో ఇచ్చామని చెప్పి నేను తెలియజేస్తున్నాం. అలాగే కార్యకర్తల సంక్షేమ నిధి మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఇంతకుముందు ఎవరైనా కార్యకర్త యాక్షన్లో చనిపోతే 2 లక్షలు ఇచ్చేవాళ్ళం. మా నాయకుడు మళ్ళీ కొత్తగా 2 లక్షలను 5 లక్షలు పెంచాడు. దాంట్లో భాగంగా ఇక్కడ 5 లక్షల రూపాయలు కూడా మనం కార్యకర్తకి ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే మేము గెలిచినటువంటి కొత్తల్లోనే మీకు తెలుసు, తుఫాను వచ్చినప్పుడు ఇది మొత్తం కొట్టుకోపోయినాయి, ఇల్లు కూడా కొట్టుకోపోయినాయి. అవతోడు వచ్చేలేదు నాకు తెలియదు, కానీ నేను వచ్చా. వాళ్ళందరూ కూడా ఆ రోజు నేను నా పరిధిలో ఉన్నటువంటి సహాయం చేసి అపోజిషన్లో ఉన్నాను. నేను అప్పుడు ఎమ్మెల్యేని కాదు, అపోజిషన్లో ఉన్నా. అయినా ఆ రోజు వచ్చా. ఆ రోజు అందరూ కూడా చెప్పారు అక్కడ ఈ వాల్ ప్రొటెక్షన్ వాల్ ఒకటి కావాలని చెప్పారు. అప్పుడు ముఖ్యమంత్రి, గతంలో ఉన్న ముఖ్యమంత్రి నుంచి కూడా కట్టేస్తాను, 4 రోజులు అప్పుడు శాంక్షన్ ఇచ్చేస్తానని చెప్పి అది చెప్పేసిపోయాడు. తర్వాత దిక్కుముక్కులే. తర్వాత మేము గెలిచిన తర్వాత 1,70,00,000 పెట్టి ప్రొటెక్షన్ వాల్ నిర్మించామని చెప్పి కూడా గర్వంగా తెలియజేస్తున్నాం మేము ఈ ఊరికి. అట్లాగే గెలిచిన నెలకే ఆ కార్యక్రమాన్ని చేశామని చెప్పి కూడా ధైర్యంగా తెలియజేస్తున్నాం. అలాగే ఆ బ్రిడ్జి కూడా 30 కోట్లకి సీఎం గారి దగ్గర మాట్లాడి ఖచ్చితంగా కట్టాలి సార్ అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసుకున్నాం. త్వరలో దాని ప్రతిపాదన కూడా ఆల్రెడీ పంపించేశారు ఇరిగేషన్ సంబంధించిన అధికారులు. ఆ విషయం కూడా త్వరలో మీకు తెలియజేస్తున్నాను అని చెప్పి కూడా బ్రిడ్జి విషయం అని తెలియజేస్తున్నాను. మొన్న గూడూరుకి వచ్చినప్పుడు కూడా సీఎం గారు ఈ బ్రిడ్జి కట్టిస్తానని చెప్పి మాట చెప్పారు. నేను చెప్పేది ఏంటంటే, గత ముఖ్యమంత్రిలాగా అబద్ధాలు చెప్పే కార్యక్రమం మాది కాదు. అది శాంక్షన్ అయిన తర్వాతే నేను మీకు చెప్తా. అంతేగాని మా అబద్ధాలు చెప్పేసి పోయేటువంటి మా వ్యక్తి అయితే నేను కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అబద్ధాలు మా వల్ల కాదు, మేము చేయలేము. నేను చెప్పేది ఒకటే, ఈరోజు మీ అందరి దయ వల్ల ఈరోజు ఎమ్మెల్యేగా నేను గెలిచా. అయినప్పటికీ మీరు లేకపోతే నేను లేను. కానీ గతంలో గెలిచిన వాళ్ళు ఎవరైనా ఎమ్మెల్యేలు మీ దగ్గరకు వచ్చారా? హరిజన వాళ్ళు తిరిగారా? ఏదైనా హరిజన వాళ్ళ పనులు చేశారా? చెప్పండి. నేను చెప్పేది ఒకటే, మీకు అందరికీ నేను చేతికి దండం పెడుతున్నా. మీకెవరు కనిపిస్తారు, మీ యొక్క హరిజన వాడికి ఎవరు పనిచేస్తారు, మీ పెద్దలతో ఎవరు మాట్లాడతారో వాళ్ళకు ఓట్లేయండి. పార్టీ ఏదైనా కావచ్చు, పక్కన పెట్టిన సంబంధం పార్టీ విషయం మళ్ళీ చెప్తాను. మీకు ఎవరు పనిచేశారో వాళ్ళకు ఓట్లేయండి. అంతేగాని ఎల్లకాలం బానిసలుగా ఉండి ఆయన చెప్తే వేసాం, ఈయన చెప్తే వేసాం అంటే అది భయపడి చేస్తే దాని అభివృద్ధి మీకు చెందే కార్యక్రమం కాదు. గతంలోనే మళ్ళీ తెలుగుదేశం పార్టీని గెలిపించుంటే బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది మీ ఊరు. గతంలో ఓడిచ్చేశారు. నేను పనులు చేశాను, నన్ను ఓడిచ్చారు. చంద్రబాబు నాయుడు గారిని ఓడిచ్చేశారు. కానీ గెలిచిన వెంటనే మేము అక్కడ పరిస్థితి చూసి ఆ యొక్క వాళ్ళు కట్టించాను 1,70,00,000 పెట్టి. గతంలో ఎవరైనా చేశారా మీకు అని చెప్పండి. చెప్తున్నా, గుండె మీద చేసుకుని పెద్దలందరూ ఉన్నారు. కాబట్టి మేము చెప్పేది ఒకటి, ఈరోజు మోడీ గారి సహాయ సహకారాలతో ఈ ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండమైన అభివృద్ధి దిశలో పయనిస్తున్న విషయాన్ని కూడా ఒకసారి నేను చేస్తున్నా. జాతీయ జెండాను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ కోరారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని టీడీపీ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో జాతీయ జెండాలతో ర్యాలీ జరిగింది. స్థానిక గడియారం స్తంభం నుండి మండల పరిషత్ కార్యాలయం వరకు మోటార్ సైకిళ్లకు జెండాలను కట్టి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తిరంగా ర్యాలీ చేపట్టామన్నారు. ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను గౌరవించాలని సూచించారు. స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని కోరారు. కూటమి పాలనలో 2 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. శనివారం జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు అందరూ హాజరు కావాలని ఆయన కోరారు. ఇంకా పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు శీలం కిరణ్ కుమార్, శ్రీనివాసులు, నరసింహల నాయుడు, మోహన్, వైఎస్ఆర్ తదితరులు పాల్గొన్నారు.
నువ్వు లెఫ్ట్ లాగు నువ్వు లెఫ్ట్ లాగు లెఫ్ట్ అండ్ రైట్ లాగైతే లాగు సదానా నువ్వు ఒక్క సెకండు సదానా నీళ్ళు ఆడిచ్చి అటు ఇటు తిరగ మన ప్రధానమంత్రి మోడీ గారు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, భవిష్యత్ నాయకుడు మా లోకేష్ బాబు గారు అందరూ కూడా ఎప్పుడు లేని విధంగా ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని బ్రహ్మాండంగా చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక తిరంగా ర్యాలీకి పిలుపునిచ్చారు. అదే నిన్న ఇక్కడ గూడూరులో కూడా ఏబీపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ బ్రహ్మాండంగా ఇక్కడ కండక్ట్ చేశాం. అట్లాగే బైక్ ర్యాలీ కూడా పెట్టమన్నారు. ఆల్రెడీ వాకాడు మండలంలో మొన్న నైటు ఈ యొక్క త్రివర్ణ పథకాలు తీసుకొని కూడా బైక్ ర్యాలీ కూడా చేశాము. అయినప్పటికీ ఈరోజు కూడా బైక్ ర్యాలీ చేయమని చెప్పి పార్టీ ఆదేశాలు జారీ చేశారు. మా నాయకుల సహాయ సహకారంతో ఈరోజు బైక్ ర్యాలీ కూడా జాతీయ పథకాన్ని చేతనమూని అందరం కూడా తిరిగామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఈ స్వాతంత్ర దినం సందర్భంగా మొక్కలు నాటమని చెప్పి కూడా మా ఎన్డీఏ కూటమి ఆదేశాలు జారీ చేసింది. ఆ సందర్భంగా మొక్కలు కూడా ఇక్కడ ఎండిఓ ఆఫీసు క్యాంపస్లో నాటామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు ఎవరు చేయని విధంగా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఈరోజు మనందరం కూడా జరుపుకుంటున్నాం. ఈ 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రగతి మీరు నిన్నే చూస్తుంటారు. బ్రహ్మాండమైనటువంటి బ్రిడ్జిలు, సిమెంట్ రోడ్లు అన్నిటి కూడా మన నాయకుడు మోడీ గారి సహాయ సహకారాలతో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన నాయకులు మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ గారు, మన మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారు కూడా నిన్న అన్నీ కూడా ప్రారంభోత్సవాలు చేసిన విషయం కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా ఎంత బ్రహ్మాండంగా కట్టారు. అవి కూడా త్వరలో ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే బ్రిడ్జెస్ అన్నీ కూడా స్టీల్ బ్రిడ్జిలు కూడా నిర్మించిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇక నుంచి ఈ సంవత్సరం నుంచి ఆగస్టు 15 నుంచి రాబోయేదంతా కూడా ప్రారంభోత్సవాలు, అంటే మనం ఏమైతే పనులు చేసామో అవన్నీ కూడా ప్రారంభోత్సవాలు చేసేటువంటి కార్యక్రమం ఉంటుందని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ, అట్లాగే ఈరోజు అందరం కూడా ఎన్డీఏ గవర్నమెంట్ అందరం కూడా ఇంటికి పోయి ఈ యొక్క 2 సంవత్సరాల్లో ఎన్డీఏ గవర్నమెంట్ చేసినటువంటి మంచి పనులు మనం సూపర్ 6 ఏ విధంగా నెరవేర్చామో కూడా ప్రజలకి చెప్పే విధంగా అందరూ కూడా వెళ్తున్నాం. ఆల్మోస్ట్ కూడా ఒకవేళ ఎక్కడన్నా లేకపోతే జరగకపోతే దయచేసి నాయకులు వాళ్ళతో మాట్లాడి ఖచ్చితంగా డోర్ టు డోర్ పోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఈరోజు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారి సారథ్యంలో గూడూరు నియోజకవర్గానికి సంబంధించి ఏ ఆదేశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం శాసనసభ్యులు గారు జెండా బైక్ ర్యాలీని జరిపి మన ఎండిఓ కార్యాలయంలోకి విచ్చేసి ఇక్కడ చెట్లు నాటి గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని చేపడుతున్నారనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ప్రతి శుక్రవారం కూడా గ్రీవెన్స్ జరిపి ప్రజా సమస్యలు నిరంతరం పరిష్కారం చేసేదానికి నేనున్నానని మన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ ప్రజలే నాకు ముఖ్యమనే నినాదంతో ముందుకెళ్తున్నారనే విషయాన్ని గుర్తు చేస్తూ ఏ ఆదేశాలను ముఖ్యమంత్రి గారు జాతీయ తెలుగుదేశం పార్టీ ఇచ్చారో ఆ ఆదేశాలను తూచా తప్పకుండా అమలు జరుగుతూ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలను, నరేంద్ర మోడీ గారి ఆదేశాలను అన్నిటినీ కలిపి
ఈరోజు జాతీయ జెండాతో బైక్ ర్యాలీని జరిపి చెట్లు నాటి గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని మీ అందరికీ సవినయంగా విన్నవించుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశ 80వ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని గూడూరు నియోజకవర్గంలో ఈరోజు టౌన్ క్లాస్ నుంచి కూటమి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం, అలాగే కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో మన స్వతంత్ర దినోత్సవం ప్రతి నియోజకవర్గంలో చేయాలని చెప్పి మా కూటమి ప్రభుత్వం నుంచి మాకు ఆదేశాలు ఉన్నాయి. అలాగే మన ఎన్డీఏ కూటమి మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన భారతదేశం నంబర్ 1 స్థాయిలో నిలబడాలని చెప్పి మేమందరం ఆకాంక్షిస్తున్నాము. అలాగే గూడూరు నియోజకవర్గం అభివృద్ధి చెందాలని చెప్పి మేమంతా కూటమి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. సమస్యలు పరిష్కరించేందుకు నాయకులు కాకుండా ప్రజలు అధికారుల వద్దకు వెళ్లాలని ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ సూచించారు. గూడూరు పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్లో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు ఆలకించారు. పలు సమస్యలను ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ మాట్లాడుతూ వివిధ శాఖల్లో ఉన్న సమస్యలను దాదాపుగా పరిష్కరించామన్నారు. రెవెన్యూ శాఖలో సమస్యలు పరిష్కరించాల్సి ఉందని అధికారులు పరిశీలించి ప్రజలతో సమస్యల పరిష్కారంపై మాట్లాడాలన్నారు. సమస్యల పట్ల నేరుగా ప్రజలే అధికారులను కలవాలని, నాయకులు కాదన్నారు. ప్రజలను పదే పదే కార్యాలయాలకు తిప్పించుకోకుండా సమస్యలు పరిష్కరించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అవసరం ఉంది. అట్లాగకుండా మీరు ఊరికే నాపే మంది కాదు, తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ కూటమి అర్థం చేసుకోమని చెప్పి కూడా అందరికీ నేను తెలియజేస్తున్నా. నేను పదే పదే చెప్తున్నా, మీరు గ్రామానికి వచ్చాము, లీడర్స్ వస్తున్నారు, వెల్ గుడ్, సంతోషం. సమస్య ఒకటి 7/2026 ఇక్కడ ఇదే ప్రజా దర్బారు నిర్వహించాం. 90 అర్జీలు వచ్చాయి. దాంట్లో తహసీల్దార్ వారికి ఇచ్చిన అర్జీలు 78, అందులో పరిష్కారం అయినవి దాదాపు 78. పరిష్కారం అయినవి ఓకే, ఆయన లేరు, ఆయన రేపు ఆయనతో మాట్లాడతాను. అలాగే విద్యుత్ శాఖ వారికి ఇచ్చిన అర్జీలు 3, అందులో పరిష్కారం అయినవి 3. అంటే అన్ని కూడా పరిష్కారం చేశారు విద్యుత్ శాఖ వాళ్ళు, మనసు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే హౌసింగ్ శాఖకు వచ్చిన అర్జీలు 2, అందులో పరిష్కారం 2 కూడా పరిష్కారం అని చెప్తున్నారు హౌసింగ్ వాళ్ళు. అదే మళ్ళీ మాట్లాడుతున్నాం సార్, అదే మాట్లాడతాం. తర్వాత ఎంపీడీఓ గారికి వచ్చిన అర్జీలు 4, అందులో పరిష్కారం అయింది 3, పెండింగ్ 1 ఉంది. అది కూడా అవకాశం ఉంటే ఏమని చెప్పి కూడా ఎంపీడీఓ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఐసీడీఎస్ వారికి ఇచ్చిన అర్జీలు 1, అందులో పరిష్కారం అయింది 1 కూడా పరిష్కారం అయిపోయిందమ్మా, థ్యాంక్ యూ. అలాగే మున్సిపల్ శాఖకు వచ్చినటువంటి అర్జీలు 1, అందులో పరిష్కారం అయింది 0. మేనేజర్ కూర్చో. ఏ విషయం, ఏం అర్జీ తెలుసా వచ్చింది? మీరు రాలా? మేనేజర్ అడగాలి కదా మీరు. ఇప్పుడు పెట్టాం కదా ప్రజా దర్బారు. ప్రజా దర్బార్లో ఏ సమస్యలు వచ్చాయి, ఏం అర్జీలు వచ్చాయి అడిగితే సమాధానం అయితే మేనేజర్ తీసుకురండి. కుదరదు, మున్సిపాలిటీ కొత్త ఆయన కమిషనర్ పాపం
మీరు ఖచ్చితంగా పరిష్కరించకపోతే ఇబ్బంది పడిపోతుంది మున్సిపాలిటీలో. అర్జీ ఏదో ఒకటి తీసుకొని అర్జీ ఏందో ఒకసారి చూసి మనం ఆలోచించవలసింది కోరుతున్నాం. అట్లాగే మైనింగ్ వచ్చిన అర్జీలు దాంట్లో పరిష్కారం ఏదో ఒకటి పెండింగ్ ఏమీ లేదు. ఈ విధంగా ప్రతి ఈ యొక్క ప్రజా దర్బారు కూడా ఎన్ని అర్జీలు ఇచ్చాం, ఎన్ని పరిష్కారం అయ్యాయో కూడా మనం ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. మరి నాయకులకి రిక్వెస్ట్ తెలియజేస్తున్నాం, మనం చేసినట్టు జనాలకు తెలియాలంటే వాళ్ళు కూడా ఈ ప్రజా దర్బార్కి అలవాటు చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. అట్లా లేకుండా నేనే చెప్తాను అన్ని సమస్యలు అంటే దానివల్ల ఉపయోగం లేదు. ఇక్కడికి వస్తే అధికారులు ఉంటారు, ఎంఆర్ఓ స్థాయి నుంచి ఆర్డీఓ గారు కూడా పిలిపిస్తాం. అవసరమైతే అన్ని శాఖలు ఉంటారు, వాళ్ళకు కూడా తెలియాలా ఎవరు ఏ శాఖ అని తెలియాలా. తెలియకుండా అన్ని ఎమ్మెల్యే పైన చెప్పడం అనేది మంచి పదవి. నేను కూడా మనిషినే కదా, అన్నీ నేను చేయాలన్నా కూడా ఇబ్బందే కదా. కాబట్టి అందరూ పంచుకోవాలా. మీరు అట్లా లేకుండా మా ఊరు నుంచి ఏమన్నా తీసుకుని వచ్చి డైరెక్ట్గా ఇక్కడ పెడితే వాళ్ళు మా చేతిలో ఉంటారేమో, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిపోతారేమో, లేదా ఆర్డీఓ దగ్గరికి వెళ్ళిపోతారేమో. అది విందూరు రోడ్లో 2021లో లేఅవుట్ ఏర్పాటైందని, అప్పటి నుండి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని పురపాలక కమిషనర్ మల్లికార్జునరావు తెలిపారు. ఇటీవల సిపిఐ తదితర సంఘాల నాయకులు లేఅవుట్లో అక్రమాలు జరిగాయని, టీపీఓ ప్రకాష్ బాబుపై చర్యలు తీసుకోవాలని నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో అధికారులు స్పందించారు. గూడూరులోని పురపాలక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ మల్లికార్జునరావు మాట్లాడుతూ, తాజాగా అందిన ఫిర్యాదుల మేరకు పరిశీలించగా ఆ లేఅవుట్లో డీవియేషన్ ఉందని అనిపించలేదన్నారు. విమర్శలు వచ్చిన తర్వాత సమాధానం చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన తెలిపారు. అలాగే టీపీఓ ప్రకాష్ బాబు తదితరులు మాట్లాడారు. ఇది 7/2026 సంవత్సరం వరకు కూడా ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. కానీ ఈ లేఅవుట్ అంతా కూడా మేము అంతా రూల్స్ ప్రకారమే పెంచున్నాము. ఆయన ఏదైతే అభియోగం చేస్తున్నారో 20 అడుగుల రోడ్డు ఆయన స్థలం కలిసిందన్న దాని మీద మాకైతే ఎలాంటి ఇంతవరకు ఆధారాలు సమర్పించట్లేదు. ఒకవేళ మేమేదైనా అతను ఆధారాలతో సమర్పిస్తే అది పరిశీలిస్తాం. కానీ ఇక్కడ మేము గూగుల్ మ్యాప్లో ఆ రోజు మా రూల్స్ ప్రకారం గూగుల్ మ్యాప్లో చూసినా కానీ 2016 సంవత్సరంలో దారి గూగుల్ మ్యాప్లో కనపడుతుంది, 2017 సంవత్సరంలో గూగుల్ మ్యాప్లో ఉంది, 2019 సంవత్సరంలో కూడా గూగుల్ మ్యాప్లో అతనికి ఇచ్చిన 20 అడుగుల రోడ్డు కనపడతానే ఉంది. కానీ మేము డిటీసీపీకి రికమెండ్ చేసినట్లలో మా లేఅవుట్ రూల్స్ ప్రకారము 20 అడుగుల రోడ్డుకి లేఅవుట్ రూల్స్ ప్రకారము వర్తించదు. 30 అడుగుల రోడ్డు ఉంటేనే లేఅవుట్ దారి వర్తిస్తుంది. కాబట్టి మేము 30 అడుగులు చూపిస్తే 60 అడుగుల మాస్టర్ ప్లాను, 40 అడుగులు విందూరు రోడ్డు నుండి 60 అడుగుల మాస్టర్ ప్లాను, 33 అడుగులు తూర్పు వైపున్న 30 అడుగుల యాక్సెస్ మాత్రమే ఇతనికి వర్తిస్తుంది అని చెప్పి మేము మా రిమార్కుల్లో కూడా చెప్పున్నాం. డిటీసీపీకి రిమార్కుల్లో కూడా మేము పంపించున్నాం. అంతేగాని ఇక్కడ వెంకట కుమార్ రెడ్డి గారి 20 అడుగుల రోడ్డు మేము ఎక్కడా ప్రస్తావన చేయలేదు, ఎలాంటి ప్రస్తావన చేయలేదు. కాబట్టి దీని మీద మేము మా రూల్స్ను అనుసరించి మా నియమ నిబంధనలు అనుసరించి ఎల్ఆర్ఎస్ ప్యాటర్న్ పంపించాము. అప్రూవల్ అయి వచ్చింది. 2021లో పత్రికా ప్రకటన ఇచ్చాము అబ్జెక్షన్స్ కోసం. ఎలాంటి అబ్జెక్షన్స్ రాలేదు. కాబట్టి మేము ఆ రోజు ఆయన ఆన్లైన్లో ఎల్ఆర్ఎస్ ఫీజులన్నీ చెల్లించి అప్రూవల్ చేసుకున్నారు. పైగా అతను మాకు 10% ఓపెన్ స్పేస్ని అతను రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ ద్వారా మున్సిపాలిటీకి కూడా గిఫ్ట్ డీడ్ ద్వారా 17/8/2021 ఆయన గిఫ్ట్ డీడ్ కూడా రాసిచ్చాడు. ఓపెన్ స్పేస్ 67.5 సెంట్లు మాకు గూడూరు మున్సిపాలిటీకి ఓపెన్ స్పేస్ రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ కూడా ఇచ్చాడు. కాబట్టి ఇదన్నీ కూడా నా మీద పర్సనల్గా పేరు పెట్టి మీరు అభియోగాలు చేయటం అనేది భావ్యం కాదు. మీకు ఏదైనా అలాంటిది ఏదైనా మీకు తప్పు జరిగి అన్యాయం జరిగి ఉంటే మాకు ఏదైనా రిప్రజెంటేషన్ ప్రూఫ్తో సహా ఇస్తే మేము పరిశీలించగలం. కాబట్టి మీరు పేరు పెట్టి అభియోగాలు మాత్రం చేయొద్దని విన్నవిస్తున్నాం. గూడూరు మున్సిపాలిటీకి సంబంధించి విందూరు రోడ్డు వెస్ట్ గూడూరులో మనం ఒక లేఅవుట్కి అప్లోడ్ ఇచ్చున్నాము. దాని నెంబరు IP LP 2020/0
DTPC-NODA/GDR/000015 ఇది లేఅవుట్ అండి. ఇది లేఅవుట్ మనం ఇచ్చినటువంటి పర్మిషను. అయితే ఇది 2021లో కంప్లీట్ అయిపోయిన లేఅవుట్ ఇది. మొత్తం అప్పటికి మనం అప్రూవల్ అయిపోయింది 2021 నాటికి. కాకపోతే అప్పటి నుంచి ఇప్పటి వరకు దీని గురించి ఎటువంటి దాని అబ్జెక్షన్స్ కానీ, అంటే మనం అప్పుడు అబ్జెక్షన్ కోసం ప్రాపర్ ప్రొసీజర్ అంతా ఇచ్చున్నాం, పేపర్లో యాడ్ ఇచ్చున్నాము, అబ్జెక్షన్ కోసం అన్నీ రైజ్ చేస్తున్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీని మీద ఎటువంటి అలిగేషన్స్ ఏమి రాలేదు. కాకపోతే రీసెంట్గా దీని మీద కొన్ని ధర్నాలు, కొన్ని రికమెండేషన్స్ వచ్చాయి. సో మేము వాటిని పరిశీలించాము. ఏదైతే మనకి ఎగ్జిస్టింగ్ రూల్స్ ఆనాటికి ఈ అప్రూవల్ ఏనాటైతే ఎప్పుడైతే ఉందో ఆనాటికి ఉన్నటువంటి ఎగ్జిస్టెన్స్ రూల్స్ అయితే ఈరోజు వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి ఈరోజు ఉన్నటువంటి రూల్స్ వాళ్ళు మొత్తం వెరిఫై చేశాము. సో ఎక్కడ కూడా మాకు డీవియేషన్ అయినట్లు మాకు అంటే వాళ్ళు ఎటువంటి ప్రూఫ్స్ వాళ్ళు ఏదైతే అలిగేషన్ చేశారో దాని సమయం ఎటువంటి వాళ్ళు ప్రూఫ్స్ ఏది మనకి పెట్టలేదు. సో ప్రూఫ్స్ పెట్టినందువల్ల మనకి ఆ ప్రూఫ్స్ లేనందువల్ల ఉన్నటువంటి డీవియేషన్స్ అనేది మాకేం అనిపించలేదు. సో ఏది ఏమైనప్పటికీ మన ఆఫీస్ ముందు ధర్నా పెట్టినప్పుడు ఖచ్చితంగా మనం దానికి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ ఏవి మనం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ముఖ్యంగా మా ఎంప్లాయీ డిటిపి గారి పర్సనల్గా ఆయనతో కూడా మాట్లాడి ఆయన మీద కూడా కొంచెం అభియోగం చేశారు. కాబట్టి దీనిపైన క్లారిఫై ఇచ్చుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది మనకి. ఎందుకంటే అది వచ్చిన అభియోగం పైన మనం ఏం మాట్లాడకపోతే అది మౌనం అనేది అంగీకారానికి సింపుల్ అనేది మనకు సామెతలా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపై మనం ఒక క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నాం. సో దీంట్లో ఉన్నటువంటి ఏ నామ్స్ ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో మనం అప్రూవల్ ఇచ్చాము, ఆనాటి పరిస్థితుల్లో ఏవైతే మొత్తం మనకు ఎవరైతే మా టీపీ గారు వివరిస్తారు. సో దాన్ని బట్టి మనకి ఏం జరిగింది అనేది మీకు అర్థమైంది. మేము కూడా మా తరపు నుంచి క్లారిఫికేషన్ ఇచ్చినట్టు కాబట్టి ఆయన దాని సంబంధించి డౌట్స్ ఇస్తారు. సార్ ఒకసారి చూడండి సార్. భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శ్రీ బాలాజీ జూనియర్ కాలేజీ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని మాలవ్యనగర్ ఐసీఎస్ రోడ్లో హర్ ఘర్ తిరంగా మరియు అనే నేను కార్యక్రమంలో భాగంగా భారీ దేశభక్తి ర్యాలీని అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కళాశాల డైరెక్టర్ చే లికం శంకర్ రెడ్డి మరియు కళాశాల ప్రిన్సిపల్ శ్రీ కె కోటేశ్వరరావు గారు జాతీయ జెండాలను ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో 500 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థులు ఎంతో చక్కగా జాతీయ భావాలతో దేశభక్తి నినాదాలతో చెప్పుకుంటూ ప్రతి ఒక్కరూ జాతీయ జెండాతో ర్యాలీని ఎంతో చక్కగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పి శివకుమార్ అధ్యాపక సిబ్బంది మరియు అధ్యాపకేతర సిబ్బంది, స్వచ్ఛత సేవకులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించేలా ఈ ర్యాలీని కొనసాగించడం జరిగింది.
రాష్ట్ర యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించిన అమరావతి ఛాంపియన్షిప్ జిల్లా స్థాయి క్రీడాకారులు ఎంపికలో గూడూరు డిఆర్డబ్ల్యూ కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారని కళాశాల ప్రిన్సిపల్ ఏఈపీ హనుమంతరావు తెలిపారు. వివిధ క్రీడాంశాలలో మొత్తం 31 మంది విద్యార్థులు పాల్గొని కబడ్డీకి 4, ఖోఖో నందు 3, వాలీబాల్ నందు 2, బాస్కెట్బాల్ నందు 2 మొత్తం 12 మంది రాష్ట్ర స్థాయిలో పోటీలలో పాల్గొని ఎంపికయ్యారని ఆయన తెలిపారు. మేడం ఇలా చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం అమరావతి ఛాంపియన్షిప్స్ ఏవైతే డిస్ట్రిక్ట్ లెవెల్లో తిరుపతిలో జరిగాయో దువ్వూరు రమణమ్మ మహిళా డిగ్రీ కళాశాల నుంచి విద్యార్థులను కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో అద్భుత ప్రతిభను కనపరిచారు మా విద్యార్థులు. వీళ్లలో 12 మంది స్టేట్ లెవెల్ మీట్కి సెలక్షన్ చేసుకోవడం జరిగింది. ఇది గొప్ప అచీవ్మెంట్ కాలేజీ హిస్టరీలో. సో ఈ సందర్భంగా వీళ్ళని నైపుణ్యంగా తీర్చిదిద్దిన పీడీ మేడం మౌనిక గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలాగే పాల్గొన్న కళాశాల తరఫున పాల్గొని స్టేట్ మీట్కి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క క్రీడాకారిని మా విద్యార్థులందరినీ కూడా అభినందిస్తున్నాను. ఎవరు ఏ ఈవెంట్స్లో విజేతలుగా నిలిచారో సెలెక్షన్ అయ్యారో మా వైస్ ప్రిన్సిపల్ మేడం డాక్టర్ గాయత్రి గారు వివరిస్తారు. అమరావతి ఛాంపియన్షిప్ కోసం స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి సెలక్షన్ కోసం జరిగిన జిల్లా స్థాయి పోటీలలో మా స్టూడెంట్స్ అందరూ చాలా ప్రతిభ కనబరిచారు. వాళ్ళలో ఏ స్టూడెంట్స్, ఎంతమంది స్టూడెంట్స్ ఏ గేమ్లో సెలెక్ట్ అయ్యారు అనేది ఇక్కడ వివరిస్తున్నాము. కబడ్డీకి 4 ప్లేయర్స్ సెలెక్ట్ అయ్యారు, ఖోఖోకి 3 ప్లేయర్స్, వాలీబాల్ 2 ప్లేయర్స్, బాస్కెట్బాల్ 2 ప్లేయర్స్, అథ్లెట్స్ కోసం 1 అమ్మాయి సెలెక్ట్ అయింది. పాల్గొన్న 30+ మంది స్టూడెంట్స్లో దాదాపుగా 12 మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే ప్రిన్సిపల్ సార్ చెప్పినట్లుగా ఈ ఘన విజయం సాధించిన మా విద్యార్థులందరికీ ముఖ్యంగా కళాశాల తరఫున, మేనేజ్మెంట్ తరఫున మేము చాలా అభినందిస్తూ ఉన్నాము. వీళ్ళందరినీ ఇంత జాగ్రత్తగా తీసుకుని వచ్చి అక్కడ దగ్గరుండి వీళ్ళందరినీ ట్రైన్ చేసి ఆడించిన మా పీడి మౌనిక గారిని కూడా కళాశాల తరఫున అభినందిస్తూ ఉన్నాము. చాలా సంతోషంగా ఉంది. విద్యార్థులందరూ ముందు ఇంకా ఎక్కువ విజయాలు సాధించాలని మా కళాశాల నుంచి కోరుకుంటూ ఉన్నాము. ధన్యవాదాలు. గౌరవనీయులైన ప్రిన్సిపల్ సార్ గారికి, వైస్ ప్రిన్సిపల్ మేడం గారికి కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను. నేను ఖోఖోలో సెలెక్ట్ అయ్యాను. నాతో పాటు అమరావతి ఛాంపియన్షిప్ కోసం 33 మంది వరకు సెలక్షన్స్ కోసం పార్టిసిపేట్ చేశారు. వాళ్ళల్లో 12 మంది సెలెక్ట్ అయ్యాం. మాకు ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి, అక్కడ సెలెక్ట్ అవ్వడానికి మేడం చాలా హెల్ప్ చేశారు. మేనేజ్మెంట్ మా కోసం ఫుడ్, డ్రెస్ కోడ్స్ అన్నీ తెప్పించారు. అందరి తరఫున కాలేజ్కి కృతజ్ఞతలు తెలుపుతాను. పేరు డి శ్రవంతి. ప్రిన్సిపాల్ మేడంకి, వైస్ ప్రిన్సిపాల్ మేడంకి, పీటీ మేడంకి నమస్కారం తెలియజేస్తున్నాను. అమరావతి ఛాంపియన్షిప్కి తిరుపతికి వెళ్ళాము. తిరుపతికి 33 మంది వెళ్ళాము, 12 మంది సెలెక్ట్ అయ్యాము. నాతో పాటు 4 సెలెక్ట్ అయ్యారు కబడ్డీ. మిగతా గేమ్లలో కూడా సెలెక్ట్ అయ్యారు. మమ్మల్ని అందరినీ జాగ్రత్తగా తీసుకొని వచ్చిన పీటీ మేడంకి థ్యాంక్ యూ. మమ్మల్ని ఇంత దూరం పంపించి మాకు ఫుడ్కి మొత్తం అరేంజ్మెంట్ చేసిన కాలేజ్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రిన్సిపాల్ సార్కి, వైస్ ప్రిన్సిపాల్ మేడంకి, పీడీ మేడంకి నమస్కారం తెలియజేస్తున్నాను. అమరావతి ఛాంపియన్షిప్కి మేము తిరుపతి స్టేట్ మీట్కి వెళ్ళాము. 33 మంది వెళ్ళాము, 12 మంది సెలెక్ట్ అయ్యాము. అందులో కబడ్డీ, ఖోఖో, వాలీబాలు, బాస్కెట్బాలు, అథ్లెటిక్స్ సెలెక్ట్ అయ్యాము. మాకు మా కాలేజ్ వారు ఫుడ్ సప్లిమెంట్స్ చేశారు. అందుకు కాలేజ్ సార్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
తిరుపతి జిల్లా వాకాడు మండలం కాశీపురం గ్రామంలో నాయుడుపేట అగ్రికల్చర్ ఏడీఎం నాగార్జున సాగర్ ఆధ్వర్యంలో ఆత్మ కార్యక్రమంలో భాగంగా రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట సహాయ వ్యవసాయ సంచాలకులు ఎం నాగార్జున సాగర్ రైతులకు పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల్లో పంటలను రక్షించుకునే చర్యలు, పురుగులు, తెగుళ్ల నివారణ పద్ధతులను వివరించారు. అలాగే ఈ క్రాప్ నమోదు తప్పనిసరిగా చేసుకోవడం ద్వారా ప్రభుత్వ రాయితీ పథకాల ప్రయోజనాలు పొందవచ్చని తెలిపారు. ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ ఐడి నమోదు చేసుకోవాలని సూచించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి పచ్చిరొట్టి ఎరువులు, జీవామృతాలు, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని సూచించారు. యూరియా యాప్ వినియోగం, PMDS కిట్ల ఉపయోగం, విత్తన పెలటైజేషన్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనే సాగు విధానాలు, రాబోయే రబీ సీజన్కు అనువైన పంటల ఎంపిక, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే యాజమాన్య పద్ధతులపై రైతులకు వివరించారు. రైతులు శాస్త్రీయ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించి అధిక దిగుబడులు సాధించి మంచి ఆదాయం పొందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ అధికారిని ఏ దీప, సచివాలయం అగ్రికల్చర్ అసిస్టెంట్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ దిగుబడులు పొందే విధంగా వాళ్ళకందరూ కూడా అవగాహన కల్పించడం, తర్వాత రసాయన పురుగు మందులు, ఎరువులకు ప్రత్యామ్నాయంగా ఉన్న పద్ధతులను అంటే ప్రకృతి వ్యవసాయంలో ఏదైతే పాటిస్తున్నారో ఈ కషాయాలు కానీ, విత్తన శుద్ధి కానీ, అట్లాగే ద్రవ జీవామృతాల్లో చేసుకోవడం కానీ, లింగాకర్షణ బుట్టలు ఏర్పాటు చేసుకోవడం, జిగురు అట్టలు ఏర్పాటు చేసుకోవడం, వివిధ రకాల కషాయాలను మనం వినియోగించుకోవడం ద్వారా రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించుకోవడం, ఆరోగ్యకరమైన ధాన్యాన్ని పండించుకోవడం ద్వారా మానవాళి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, ఖర్చులు తగ్గించుకోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి రైతు సోదరులు దీన్ని చక్కగా వినియోగించుకొని రాబోయే సీజన్లో కూడా మంచి దిగుబడులు సాధించి మంచి ఆదాయం పొందాలని చెప్పి రైతులకు అవగాహన కలిగించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు వీళ్ళు చేసుకోవాల్సింది ఇప్పుడున్న పంట అందులో ఒకసారి కలిపి ఒకసారి మొత్తం వాటర్ వేసి మనం ఫస్ట్ వచ్చి బంకమట్టి, తర్వాత వచ్చి ఘనజీవంతో, తర్వాత లాస్ట్ కోటింగ్లో బూట్ చేసుకుంటాం. ఇదే ప్రకృతి వ్యవసాయంలో ఎల్లో ప్రభావం ఉంది కదా, వర్షాలు తక్కువ ఉన్న దగ్గర విత్తనం ఈ విధంగా మనం కల్టివేషన్ చేసుకుంటే విత్తనం డ్యామేజ్ కాకుండా ఎప్పుడు వర్షం వస్తే అప్పుడు ఈ విత్తనం మొలకెత్తి ఆరోగ్యంగా ఇవి వస్తాయి అన్నమాట. మొలకలు బాగా ఆరోగ్యంగా వచ్చి పైరు బాగా బలంగా వస్తుంది. ఎల్లో ప్రభావం పరిస్థితుల్లో ఇది చాలా ముఖ్యమైంది. నీళ్లు తక్కువ ఉన్న దగ్గర విత్తనం ఇలా పెల్టైజేషన్ చేసుకుని వేసుకుంటే ఆరోగ్యకరంగా పంట వస్తుంది. సరే బాగున్నాయని తొందరగానే కోరుకోపోతారు, ఇవి బాగలేవనే తోటి చెప్పకుండా చూడడమే బాగా కనపడతాయి మనకు. ఖచ్చితంగా వేయాల్సిందే. తర్వాత పైరు వేసి మీరు 30 రోజుల వరకు మందులు ఏమి కొట్టాల్సిన అవసరం లేదు. మందులు మీరు చూసేలాగా మారిపోతాం. అదే 60 ఏళ్ళు 70 ఏళ్ళకి మారుతుందా? మానదు. మళ్ళీ పాడు తెచ్చుకోవాలి. వరి పైరులో కూడా ఉన్న ఒక గుణం ఏంటంటే ఒక 30-35 రోజుల వరకు దానికి ఏ తెగులు వచ్చినా, ఏ పురుగు ఆశించినా, దానికి ఏమైనా కొద్దిగా ఆకు తిన్నా, కట్ చేసినా దాన్నంతా అవి తిరిగి ఎక్స్ట్రా ఎనర్జీతో దాన్ని కవర్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది ఆ టైంలో లేత దశలో 35 రోజుల వరకు. మళ్ళీ మనం ఒక డబ్బా స్ప్రేయింగ్ ఆపుకున్నా మీకు ఖర్చు మిగులుతుందని నేను చెప్తాను. మీరు అప్పుడు చేసినా చేయకపోయినా పైరు ఏమీ కాదు, మనం కొద్దిగా కంగారు పడతాము. 35 రోజుల వరకు స్ప్రేయింగ్. అందరికీ నమస్కారం. నేను ఎం నాగార్జున సాగర్, నా పేరు. నాయుడుపేట సహాయ వ్యవసాయ సంచాలకులు. ఈరోజు ఇక్కడ కాశీపురం గ్రామంలో ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు ఒక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులకు ముందుగా ఎలినో ప్రభావం ఒకటి, అంటే వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడున్న పంటలను ఏ విధంగా కాపాడుకోవాలి, దానికి తీసుకోవాల్సిన ప్రత్యేకమైన చర్యల గురించి రైతులకు వివరించడం జరిగింది. అలాగే వ్యవసాయ శాఖ ద్వారా ప్రస్తుతం ఉన్న అమలు జరుగుతున్న వివిధ రకాల
వ్యవసాయ పథకాల గురించి కూడా రైతులకు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఖరీఫ్ సీజన్లో వేసుకున్న పంటను ఈ క్రాప్ బుకింగ్లో నమోదు చేసుకుంటే రైతులకు అవసరమైన అనేక రకాల రాయితీ పథకాలన్నీ కూడా ఈ క్రాప్ బుకింగ్ ద్వారా వారికి అందుబాటులోకి వస్తాయి. కాబట్టి ఇది పంట నమోదు అనేది ఖచ్చితంగా రైతు సోదరులందరూ కూడా చేసుకోవాలని మనం చెప్పడం జరిగింది. అట్లాగే రైతులకు ఆధార్ నెంబర్ ఎలాగ ఇస్తారో అలాగే రైతులకు ఒక ఫార్మర్ రిజిస్ట్రీ అని చెప్పి ఒక ఐడి నెంబర్ కూడా మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఐడి నెంబరు చేసుకుంటే ఫ్యూచర్లో వచ్చే వ్యవసాయ పథకాలను కూడా వాళ్ళు లబ్ధి పొందుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే ప్రస్తుతం రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించుకొని భూసారాన్ని పెంచుకునే మార్గాల గురించి అంటే ప్రత్యేకంగా పచ్చిరొట్టె ఎరువులైన జీలగా, జనుము, పిల్లి పెసర వాటిని ఏ విధంగా వేసుకొని కలిగి దున్నుకుంటే భూసారాన్ని పెంచుకోవడం ద్వారా మనం ఆ రసాయన ఎరువులను తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే యూరియా యాప్ ద్వారా పొందే విధానం గురించి కూడా రైతులకు తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం పొలంలో ఉన్న పంటలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు కానీ తెగుళ్ళని కానీ పురుగులను కానీ కంట్రోల్ చేసుకునే సస్యరక్షణ విధానాలన్నీ కూడా రైతులకు తెలియజేయడం జరిగింది. అట్లాగే ఈ PMDS అని చెప్పి అంటే నవధాన్య ఇప్పుడు ఆ తక్కువ ఉండేదే మనకు కూడా అవసరం. వరి పైరుకు మీరు వేయాల్సింది DAP ఫాస్ఫేట్ బదులు DAPని DAP బస్తా పైన నంబర్లు ఉంటాయి చూసారు ఇప్పుడు ఏముంటుంది 18-46-0 ఉంటుంది. నత్రజని 18 ఉంటుంది, 18%. ఫాస్ఫేట్ అనేది 46% ఉంటుంది. బిస్కెట్ల వల్ల ఇప్పుడు నవ్వేదానికి నీళ్ళతో ఇబ్బంది లేదు, నీళ్ళు మా పొలాలకు రావాలి. మీరు దుక్కులో వేసుకోవాలి. నాటుకు ముందు DAP అనేది బెస్ట్ ఎరువు వరి పైరుకు. దుక్కు అంటే ఫాస్ఫేట్ అనే ఎరువు మనకు చాలా రకాలు ఉంటాయి. 14-30-14, 20-20-0-17, DAP 3-19, 3-17. వీటన్నిటికన్నా ముఖ్యమైన వరి పైరుకు DAP ఒక బస్తా దుక్కులో వేసేసుకుంటే. పొదుపు గ్రూపులలో రుణాలు తీసుకుని మహీ ఎక్స్ట్రా ప్రీమియం డిటర్జెంట్ పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించి అందులో 10 మందికి ఉపాధి కల్పిస్తున్న చల్లగిరి ప్రసాద్, ప్రమీలమ్మ దంపతులను అభినందిస్తున్నట్లు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన మనుబోలు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన చిన్న తరహా పరిశ్రమను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రసాద్, ప్రమీలమ్మ దంపతులు పరిశ్రమ స్థాపించి మరో 6 మందికి ఉపాధి కల్పించి వ్యాపారాన్ని నిర్వహించడం తెలుసుకున్న శాసనసభ్యులు అధికారులతో కలిసి స్వయంగా సందర్శించి సంతృప్తి వ్యక్తం చేస్తూ వీరి వ్యాపారం దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. తమ పరిశ్రమను సందర్శనకు విచ్చేసిన శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అదేవిధంగా పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు తమకు అవకాశం కల్పించిన DRGA ప్రాజెక్టు డైరెక్టర్ నాగరాజకుమారి, APM వనజాక్షులకు ప్రసాద్ దంపతులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య, కనపూరు కాలువ సొసైటీ అధ్యక్షులు వర్ధినేని మస్తానాయుడు, మండల BCCL అధ్యక్షులు రావుల జితేంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు. SHG గ్రూప్ కింద గవర్నమెంట్ నుంచి సహకారంతో మహీ ఎక్స్ట్రా ప్రీమియం డిటర్జెంట్ ఇల్లు శుభ్రం చేసే ప్రతి శానిటరీ సంబంధించిన ఆయిల్స్ అన్నీ తయారు చేస్తున్నారు. చాలా సంతోషం ఉంది. మంచి ఇప్పుడు దాదాపు 7-8 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళకి 15,000 నెలకి జీతం ఇస్తున్నారు, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు. అన్నీ న్యాచురల్గా వీళ్ళే తయారు చేసి ఆ ప్రోడక్ట్ సేల్ చేస్తున్నారు. దీని పేరు మహీ ఎక్స్ట్రా ప్రీమియం డిటర్జెంట్ అని చెప్పేసి పెట్టారు. చాలా సంతోషంగా ఉంది. ప్రసాద్ వాళ్ళ ఫ్యామిలీ దీన్ని ఇంత బాగా ప్రమోట్ చేసినందుకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకిని తమ భుజాలపై ఉంచుకొని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధులలో ఊరేగించారు. భక్తులచే తులసి దళాలతో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం జరిపించారు.
అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయి భక్త భజన బృందం వారిచే భజన నిర్వహించారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా పిడూరు గ్రామానికి చెందిన కీర్తిశేషులు చిల్లకూరు మంజులమ్మ జ్ఞాపకార్థం ఆమె భర్త చిల్లకూరు ఆంజనేయ రెడ్డి, కుమారుడు ప్రసన్న కుమార్ రెడ్డి, పద్మావతి దంపతులు మరియు వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, అన్ని పథకాలు ఇచ్చేశామని అసత్య ప్రచారాలు చేసుకుంటుందని, రాష్ట్రంలో మంచి పరిపాలన రావాలంటే మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు గెలిపించాలని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. చిల్లకూరు మండలం మోమిడి గ్రామంలో జరిగిన కార్యకర్తల పరిచయ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ చిల్లకూరు మండలం మోమిడి గ్రామంలో వైఎస్ఆర్సీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త బూదూరు గురువయ్య ఆధ్వర్యంలో పరిచయ వేదిక నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. స్థానిక నాయకులు కుమారస్వామి రెడ్డి వారికి ఘన స్వాగతం పలికారు. జెడ్పీటీసీ మన్యం శ్రీనివాసులు వైసీపీ పార్టీలో చేరారు. వారికి మాజీ మంత్రి కాకాని కండువాను కప్పి స్వాగతం పలికారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలే వస్తాయని, అభివృద్ధి సంక్షేమం అంటూ చెప్పుకుంటున్న టీడీపీ ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజలకు బోడిగుండు కొట్టారని అన్నారు. గూడూరు నియోజకవర్గంలో బూదూరు గురువయ్యను సమన్వయకర్తగా నియమిస్తూ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, పార్టీ నాయకులు కార్యకర్తలంతా ఆయనకు సహకరించాలని పిలుపునిచ్చారు. మేరీగా మురళి అనారోగ్య కారణాలతో సమన్వయకర్త బాధ్యతల నుంచి తప్పుకోవడంతో గురువయ్యకు అవకాశం కల్పించారని తెలిపారు. సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన వారికి కూడా రాజకీయంగా అవకాశాలు కల్పించడం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకత అని అన్నారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సౌమ్యుడు, ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి గురువయ్యను నియోజకవర్గ సమన్వయకర్తగా జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేశారని, నాయకులు కార్యకర్తలు అందరూ సహకరించాలని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలుపుకు అందరం కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో కుమారస్వామి రెడ్డి, ఎల్లసిరి గోపాల్ రెడ్డి, నరేందర్ రెడ్డి, మీరారెడ్డి, మధుసూదన్ రెడ్డి, బాలకృష్ణారెడ్డి, యమునయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం చేస్తే పల్లెల్లో వాపడది అన్ని అబద్ధాలు చెప్పేసాడు మహానుభావుడు. ఈరోజు వచ్చి కార్యక్రమం ఎత్తుకొని తిరుగుతున్నారు. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం ఉంది. దళితుడా 2 ఏళ్ల నమ్మకమైన ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేసి ఈరోజు ఏముంది? అభివృద్ధి, సంక్షేమం ఎక్కడ కనపడుతుంది?
పేదవాళ్ళకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నది, ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా ఉంది అనేటువంటిది ఈరోజు ప్రజలే చెప్తున్నారు. దాదాపుగా 26 మాసాల్లోనే ఈరోజు చంద్రబాబు నాయుడు అంటేనే చీ కొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. నువ్వు ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చావు, ఆటోమేటిక్గా 10,000 ఇస్తానని చెప్పి కొట్టువి. ఏ మొఖం పెట్టుకుని ఈరోజు నువ్వు కాగితాలు ఇచ్చి 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం అంటే నమ్మకమా చంద్రబాబు మీదన? నేను నీ కుటుంబ సభ్యులు నమ్ముతారు, ఆ ప్రజలు నమ్మడం వదిలేస్తే. కాకపోతే ఆశపడ్డారు. చంద్రబాబు నాయుడు మారి ఉంటాడేమో, చాలా చెప్పాడు కదా, పాపం లెక్కేస్తున్నారు. ఓఎమ్మో మన ఇంటికి కోసం చాలా మందికి రసీదులు కూడా ఇచ్చారు. ఒక్కొక్క పేరు రాశారు, ఇంటికి చేతిలో కాగితం పెట్టంటే మీ పేరు చెప్పండి, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, మీకు ఎంత పొలం ఉంది, పొలం ఉంటే 20,000, నెక్స్ట్ చెప్పండి, అయ్యా మా బిడ్డ చదువుకుంటున్నాడు, ఎంతమంది 4 10 60,000 కొట్టండి, 60 20 80. ఇంకా ఏముంది, అయ్యా మా ఇంట్లో ఒక అమ్మాయి ఉంది 18,000, అంటే ఆ అమ్మాయికి 15,000, సంవత్సరానికి 18,000. అయ్యా మా వాడు ఉద్యోగం చేసుకుంటా, ఉద్యోగం లేదు, నిరుద్యోగం 3,000 రూపాయలు నిరుద్యోగం, ఎన్ని కూడేది కూడి మీకు ఎంత వస్తుందని చెప్పాల్సి సంతకం పెట్టించారు కాగితం. దాని మీద పవన్ కళ్యాణ్ చంద్రబాబు సంతకాలు పెట్టారు. మేము ప్రమాణం చేస్తున్నాము, ఎన్ని మీకు అందిస్తామని చెప్పి మోడీ వెళ్ళడానికి సంతకం పెట్టలేదు, కానీ వీళ్ళతో మాత్రం సంతకాలు పెట్టించారు. ఆ బాండ్ ఇంటికి ఇచ్చారు. దానికి మళ్ళీ ఓటీపీ ఒకటి, అంటే పాపం వాళ్ళకి నమ్మకం కలిగింది. అంటే చంద్రబాబు నాయుడు ఎంత దారుణంగా నమ్మించాడు ప్రజలని, దానికి నమ్మారు. ఆ కాగితాలు చూసుకొని చంద్రబాబు నాయుడు వస్తే ఇదిగో నా కుటుంబానికి ఎంత మేలు జరుగుతుందని చెప్పి ఓట్లు వేశారు. చంద్రబాబు నాయుడు ఈరోజు ఓట్లు వేయించుకున్న తర్వాత ఏం చెప్తున్నాడు, అన్ని ఇచ్చేసారు పోండి అని చెప్పాడు. చంద్రబాబు చూస్తే ఒక కథ గుర్తుకొస్తున్నా. ఒక మంత్రి కవి రాజు దగ్గరికి పోయాడు. పోయి ఆయన రాజు గారిని విపరీతంగా పొగిడాడు తన కవితలతో. పాపం రాజు ఊపి తప్పిపోయి కవి పొగిడినప్పుడల్లా అబ్బా కవికి మణిరా, కవికి మాణిక్యరా, కవికి రత్నాలిరా, కవికి ముద్రలిరా చెప్తా పోయాడు. ఇది వాటంగా ఉందని ఆ కవి ఆపకుండా పొగిడాడు. అయిపోయింది, కచేరీ అయిపోయింది. జరిగిపోయిన తర్వాత పాపం కవికి ఏమి రాలే, ఇంటికి వస్తువు రాజు చెప్పి మళ్ళా కవి పోయాడు రాజు దగ్గరికి. అయ్యా మీరు చెప్పుంటారు, కవి తెలియగలడుగా, మీరు చెప్పుంటారు, కానీ మీరు ప్రకటించినటువంటి ఏవి కూడా నా ఇంటికి రాలేదు అని. కవి అడిగాడంట, దేని గురించి మాట్లాడుతున్నావు కవి అని అడిగాడంట రాజుగారు. నేను మిమ్మల్ని పొగిడినప్పుడు మీరు నాకు ఇస్తానని చెప్పినటువంటి నజరానాల గురించి అని అన్నాడు. రాజు నవ్వి, పిచ్చోడా, నువ్వు నన్ను పొగిడావు, నేను సంతోషపడ్డా, నేను నీకు అన్ని ఇస్తానన్నా, నువ్వు సంతోషపడ్డావు. నువ్వు నన్ను సంతోషపెట్టావు, నేను నిన్ను సంతోషపెట్టే. సంతోషానికి చేసేది అయిపోయిన తర్వాత మళ్ళా ఇచ్చిపుచ్చుకునేది మధ్య పిచ్చివాడా అన్నాడు. అదేవిధంగా చంద్రబాబు ఏం చెప్తున్నాడు, నేను అన్ని ఇస్తానన్నా, మీరు సంతోషపడ్డారు, మీరు నాకు ఓట్లు వేశారు, నేను సంతోషపడ్డా, నేను మిమ్మల్ని సంతోషపెట్టా, మీరు నన్ను సంతోషపెట్టే, మీకు ఇచ్చిపుచ్చుకునేది ఏమని చెప్పండి, సంతోషానికి చెల్లు బాగాలేదా, ఏమి అవసరం లేదన్నట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించేటువంటి పరిస్థితి. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. గూడూరు నియోజకవర్గం వాకాడ మండలం బాలరెడ్డిపాలెం పంచాయతీలో 2 ఏళ్ల కూటమి పాలన అభివృద్ధి సంక్షేమం ఇంటింటా ప్రచార కార్యక్రమం. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని టీడీపీ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో జాతీయ జెండాలతో ర్యాలీ. స్థానిక గడియారం స్తంభం నుండి మండల పరిషత్ కార్యాలయం వరకు మోటార్ సైకిళ్లకు జెండాలను కట్టి ర్యాలీ. భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శ్రీ బాలాజీ జూనియర్ కాలేజీ ఆధ్వర్యంలో మాలవీనగర్ ఐసీఎస్ రోడ్లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవ కార్యక్రమం. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.